దేవర మూవీలో ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ అయింది, ఫియర్ సాంగ్. ఎలా అనిపించింది? సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కొట్టాల శివ ద్వారా రెండో మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు. మంచి రెస్పాన్స్ ఉంది. అసలు రక్తంతో అనే కాన్సెప్ట్ తో రావటం అనేది గొప్ప విషయం. అందులో మన రాజమౌళి గారితో RRR మూవీలోనే భార్యాత్ర గోకుల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దేవరాతో మళ్ళీ బర్త్డే విషెస్, 2 సాంగ్ రిలీజ్, భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్ తో వస్తుంది. మంచి ఐపీఎస్ ఉంది. అలాగే రేపు కాళ్ళు ఎగరేసుకుని ఫ్యాన్స్ కూడా నెంబర్ 1 గానే చెప్పుకునే స్థాయికి జూనియర్ ఎన్టీఆర్ అన్న మనల్ని ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ అనిరుద్ధ్ బీజిఎం చూసారు కదా, అనిరుద్ధ్ బీజిఎం కూడా మంచిగా ఉంది. ఇంకా రిలీజ్ అయ్యి చాలా ఉన్నాయి. ఒకదాని కోసం మనం వెయిట్ చేస్తాం తప్పు కాదు. చాలా వరకు మనల్ని సాటిస్ఫాక్షన్ చేసిండు అనిరుద్ధ్ అన్న కూడా. పక్కన ఇండస్ట్రీ అయినా కూడా మనకి చాలా వరకు బెనిఫిట్ గా ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకునేటట్టు చేసిండు. రేపు ఆడియో లాంచ్ అప్పుడు కూడా మంచి బెనిఫిట్ ఉండేటట్టు చేస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా అనిరుద్ధ్ అన్న మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. దేవరా మూవీలో ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ అయింది, ఫియర్ సాంగ్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. సాంగ్ అయితే అల్టిమేట్. లియో అనుకోలేగానే ఎక్స్పెక్టేషన్స్ బ్యాడాస్ ఎట్లా కొట్టిండు, దీనికి డబల్ మించి కొట్టిండు. ఇంకా ఫ్యూచర్ ఇక మూవీ రిలీజ్ అయ్యాక బీజిఎంస్ ఎట్లా వస్తాయో. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా, నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్. అన్ఎక్స్పెక్టేషన్స్ ఇక బొమ్మ బ్లాస్ట్ ఇక తెలుసుగా. దేవరా చూసారు కదా, ఎన్టీఆర్ కట్అవుట్ బ్లాక్ లో అదిరిపోయింది అసలు. ఇక ఈసారి అందరూ అనుకుంటున్నారు బాహుబలి తర్వాత ఫ్లాప్ వస్తుంది, రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ వస్తుందని. కానీ ఈసారి ఎన్టీఆర్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడని అనుకుంటున్నాను. కొరటాల శివ డైరెక్షన్ లో ఫస్ట్ మూవీ ఆల్రెడీ జనతా గ్యారేజ్ హిట్ అయింది. సో సెకండ్ మూవీ ఇది హిట్ అవుతుందని మీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయింది కదా బ్రో, కన్ఫామ్ గా హిట్ అవుతుంది. అసలు హిట్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఇప్పుడు లియోనే ఉంది బ్రో. స్టోరీ ఏముంది? ఏం లేదు స్టోరీ. దేనికి హిట్? బీజిఎంకే హిట్. అనిరుద్ధ్ ఉన్నాడంటేనే హిట్. అంతెందుకు జైలర్ తీసుకో, బీజిఎం ఎట్లా కొట్టిండు రజనీకాంత్కి. ఇప్పుడు ఎన్టీఆర్ కి అదే తెలుగు మాస్ ఊరా మాస్ కొడుతున్నట్టే బొమ్మ అదిరిపోతుంది. బ్లాస్ట్ మాకిచ్చు అమ్మ. హాయ్ బ్రో, నిన్న దేవరా మూవీలో ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ అయింది, ఫియర్ సాంగ్ అనేది. నీకు ఎలా అనిపించింది ఈ సాంగ్? సాంగ్ రిలీజ్ అయింది కానీ ఆ సినిమాకి ఆ అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది దేవరా చాలా బాగా కొట్టింది. ఎన్టీఆర్కి కరెక్ట్ మూవీ పడింది కరెక్ట్ టైంలో. సో అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమా ఎన్టీఆర్ని అట్లా చూస్తూ నవ్వుతాయి. చాలా బాగుంది సాంగ్ అయితే. అండ్ కొరటాల శివ డైరెక్షన్ లో ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ సినిమా ఆల్రెడీ జనతా గ్యారేజ్ వచ్చింది. సో ఈ మూవీ కూడా ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసినాం ఆ క్లిప్స్ కానీ ఆ సాంగ్ రిలీజ్ కానీ ఎంత బాగుందో. చాలా బాగుంది చెప్పు. అండ్ అనిరుద్ధ్ బీజిఎం విన్నాం కదా, ఆల్రెడీ మనం లియో మూవీలో, నెక్స్ట్ జైలర్ మూవీలో విన్నాం. ఈ మూవీలో అనిరుద్ధ్ బీజిఎం ఎలా అనిపిస్తుంది? అది డిపెండ్స్ ఆన్ మూవీ. లియో సినిమాని వీటితో కంపేర్ చేయలేము కదా. లియోనే, ఇది దేవరాని. సో కంపేర్ చేసుకోలేము కానీ దేవరా ఇస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హాయ్ బ్రో, ఎన్టీఆర్ మూవీలో ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ అయింది, ఫియర్ సాంగ్. ఎలా అనిపిస్తుంది బ్రో? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో చిన్నప్పటి నుంచి. నాకు ఎన్టీఆర్ ఈసారి వచ్చిన దానికి ఎన్టీఆర్ బర్త్డేకి ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంది బ్రో. ఫుల్లీ సాటిస్ఫైడ్ బ్రో ఈ సాంగ్ కి మేము ఫుల్గా. అండ్ కొరటాల శివది సెకండ్ మూవీ. ఇది ఫస్ట్ మూవీ ఆల్రెడీ జనతా గ్యారేజ్ హిట్ అయింది. సో ఈ మూవీ కూడా ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బ్రో. కొరటాల శివ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ బ్రో. ఎమోషన్ లో ఆయన మించిన లేదు బ్రో. ఈ సినిమా మేము చాలా ఎమోషన్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో. అండ్ అనిరుద్ధ్ బీజిఎం ఎలా అనిపిస్తుంది ఈ మూవీలో? బ్రో అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన పని లేదు బ్రో. బక్కడే కానీ మామూలు కాదు బ్రో. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అండ్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మీరేం చెప్తారు బ్రో? మేము ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఏం చెప్తాం బ్రో, సాంగ్ మటుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ బ్రో. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా సాంగ్ ని చాలా సాటిస్ఫై అయ్యా బ్రో.